దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పక్కన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మహేష్ చంద్ర లాఠా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ వివరాలని చెప్పుకొచ్చారు. అయితే డీటెయిల్డ్ వివరాన్ని వాళ్ళు మాట్లాడింది చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంవత్సరాల్లో జరిగిన అత్యంత వ్యూహాత్మక నిఘా ఆధారిత యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లో భాగంగా రాష్ట్ర పోలీసులు ఏకకాలంలో కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, విజయవాడ, కాకినాడ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి మొత్తం 50 మంది సిపిఐ మావోయిస్ట్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీనివల్ల మావోయిస్ట్ సంస్థ యొక్క దక్షిణ బస్తర్ మరియు దండకారణ్య నెట్వర్క్కి భారీ స్థాయిలో దెబ్బతగిలింది. అరెస్ట్ చేసిన వారిలో సీనియర్ మావోయిస్టు నాయకులు, ప్రత్యేక లాజిస్టిక్స్ నిర్వాహకులు, కమ్యూనికేషన్ ఆపరేటర్లు, ఆర్ముడ్ ప్లెటూన్ సభ్యులు ఉన్నారు. వీళ్లలో అనేక మంది చనిపోయిన మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, దేశంలో అత్యంత భయంకర మావోయిస్ట్ నాయకుల్లో ఒకరైన మడిని హెడ్మాన్ అత్యంత సన్నిహితంగా పనిచేసినట్టు తెలుస్తోంది. ఈ పూర్తిగా నిఘా ఆధారిత బహుళ ఏజెన్సీల సమన్వయంతో సాగిన రహస్య ఆపరేషన్ని అధికారులు పిన్ పాయింట్, సైలెంట్ అండ్ కోఆర్డినేటెడ్ చర్యగా తెలియజేశారు. ఈ ఆపరేషన్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ ఏడీజీ ఇంటెలిజెన్స్ శ్రీ మహేష్ చంద్ర లాఠా, ఐపీఎస్ ఎస్ఐబి చీఫ్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ, ఐపీఎస్ల మార్గదర్శకత్వంలో ప్రణాళికాబద్ధంగా అమలు చేయబడింది. అదేవిధంగా స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగం, విజయవాడ సిపి కార్యాలయం, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల పోలీసుల సంయుక్త సహకారంతో ఒకే సమగ్రబద్ధంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసు వర్గాల ప్రకారం అరెస్ట్ చేయబడినటువంటి మావోయిస్టులు చాలామంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, వెస్ట్ బస్తర్ జిల్లాల నుంచి గత కొన్ని నెలలుగా భద్రతా దళాల ఒత్తిడి పెరగడం వంటి పరిణామాల కారణంగా పరారయ్యని తెలుస్తోంది. అనంతరం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి తాత్కాలిక ఆశ్రయం పొందడం, తమ కమాండ్ స్ట్రక్చర్ని పునర్నిర్మించడం, తదుపరి ఆపరేషన్ల వ్యూహాలు సిద్ధం చేయడం వంటి లక్ష్యాలతో కదిలినట్టు సమాచారం. అయితే వారి ప్రణాళికను ఏపీ పోలీసుల బృందం పూర్తిగా భగ్నం చేసింది. మారేడుమిల్లి ఏఎస్ఆర్ జిల్లా ఏపీ తుపాకీ కాల్పుల మార్పిడి మరియు తదనంతర అరెస్టు ప్రామాణిక నిఘా సమాచారం ఆధారంగా చేసుకుని 18/11/2025 ఉదయం ప్రారంభ గంటల్లో మారేడుపల్లి మండల ఒత్తలూరు సమీపంలో మావోయిస్టు మరియు పోలీసు బృందం మధ్య తుపాకీ కాల్పుల మార్పిడి జరిగింది. ఈ కాల్పుల ఘటనలో మొత్తం 6 మావోయిస్టులు నిర్వీర్యం చేయబడ్డారు. విశ్వసనీయ వనరులు మరియు మైదాన నిర్ధారణల ఆధారంగా నిర్వీర్యం చేయబడిన మావోయిస్టుల కేడర్లు వీళ్ళ నిర్ధారించబడింది. మడివి హడ్మా అలియాస్ హెడ్మన్నా అలియాస్ సంతోష్, సెంట్రల్ కమిటీ మెంబర్ సిసిఎం, డికేఎస్జెడ్సి కార్యదర్శి, పిఎల్జిఏ బెటాలియన్ కమాండర్, మడకం రాజే అలియాస్ రాజక్క, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, ఎస్జెడ్సిఎం అండ్ బెటాలియన్ కంపెనీ కమాండర్, దేవే పార్టీ సభ్యుడు హెడ్మా రక్షణ బృందం, లక్మల్ అలియాస్ చైటు డీసీఎం హెడ్మా రక్షణ బృందం, మల్లా అలియాస్ మల్లాలు పార్టీ సభ్యుడు, కమ్లు అలియాస్ కమలేష్ పార్టీ సభ్యుడు. ఇటీవల వార్తల్లో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్ట్ కదలికలు పెరిగినట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో ప్రాంతంలో శోధన, కుమ్మింగ్ ఆపరేషన్లు మరింత బలపరచబడ్డాయి. కాల్పుల అనంతరం స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుడు సామాగ్రి మరియు ఇతర అస్త్రాలు చూస్తే AK-47 రైఫిల్ 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ ఆయుధం 1, మందుగుడు సామాగ్రి AK-47 28 రౌండ్లు, పిస్టల్ 5 రౌండ్లు, ఖాళీ AK-47 అండ్ పిస్టల్ సెల్స్, విస్ఫోటక పదార్థాలు, ఇతర సామాగ్రి, ఎలక్ట్రిక్ డెటనేటర్లు 15x25, అట్లాగే నాన్ ఎలక్ట్రిక్ డెటనేటర్లు 150, ఫ్యూజ్ వైరు 25 మీటర్లు, ఎలక్ట్రిక్ వైర్ బండిల్ 1, కిట్ బ్యాగులు 7. పరిసర ప్రాంతాల పూర్తి శుద్ధీకరణ కోసం మరియు మావోయిస్టుల కార్యకలాపాలు తిరిగి జరగకుండా నిరోధించేందుకు కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తదనంతర అరెస్టులు, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మావోయిస్ట్ కేడర్ పారిపోయి ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారని నమ్మకమైన నిఘా సమాచారంపై ఆధారంగా బహుజిల్లాల సమన్వయ ఆపరేషన్ ప్రారంభించబడింది. ఈ ఆపరేషన్లో ఎస్జెడ్సి సభ్యుల నుండి సాధారణ పార్టీ కేడర్ వరకు మొత్తం 50 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. ఈ ఆపరేషన్ కింద కలిగిన జిల్లాలు కమిషనరేట్లో నిర్వహించబడింది. కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా ఎన్టీఆర్ కమిషనరేట్లో అరెస్టులు జరిగినాయి. అదే సందర్భంలో వీళ్ళ దగ్గర నుంచి చూస్తే బీజాపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు 28 మంది, సుక్మా వాళ్ళు 21, నారాయణపూర్ వాళ్ళు ఒకళ్ళు, మొత్తం 50 మంది దొరికారు. ఇందులో ఫైర్ ఆర్మ్స్ 39 దొరికినాయి, 1 పిస్టల్, 2 రివాల్వర్సు, 2 DBBL, 31 కంట్రీ మేడ్ వెపన్స్, అట్లాగే తపంచా, 1 MM వుడెన్ గన్ విత్ ఐరన్ బ్యారెల్ కూడా దొరికింది. అలాగే ఎమ్యునిషన్ రౌండ్స్ చూస్తే 300 రౌండ్లు కాల్చగలిగినాయి, 20 పిల్లెట్లు కూడా దొరికినాయి, మ్యాగజైన్స్ 2 దొరికినాయి, 4 కత్తులు దొరికినాయి, కార్టెక్స్ వైర్ 750 గ్రాములు, అట్లాగే 12,72,000 క్యాషు. అందులో కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏమో 6,32,550 రూపాయలు పట్టుకున్నారు. అదే సమయంలో విజయవాడ దగ్గర 3,59,500 పట్టుకున్నారు. కమిషనరేట్ పరిధిలో 2,80,000 ఏలూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు. మెమరీ కార్డ్స్ 64, రేడియో సెట్స్ 1,
హిడ్మా బృందం చేసే నేరాలు చూస్తే మధ్వి హిడ్మా ఛత్తీస్గఢ్లో ప్రధానంగా చోటు చేసుకున్న అనేక ప్రధాన నక్సల్ దాడులకు అత్యంత ఖచ్చితత్వంతో ప్రణాళికలతో సంబంధం కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంది. అదే సందర్భంలో హిడ్మాతో పాటుగా మిగతా వాళ్ళకి సంబంధించి గత 2 దశాబ్దాల్లో దేశంలో భద్రతా దళాలు మరియు రాజకీయ నాయకుల మీద జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడులు అతని ఆపరేషనల్ బృందం కీలక పాత్ర పోషించింది. అతని బృందం నిర్వహించిన ప్రధాన దాడుల్లో కొన్ని ఏప్రిల్ 2010 దంతేవాడ మారణకాండ, తాట్మెల్లా దాడి, దంతేవాడ ఛత్తీస్గఢ్. ఈ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించారు. 25 మే 2013 జిరమ్ ఘాటి, దర్భా వ్యాలీ మారణకాండ, బస్తర్ ఛత్తీస్గఢ్. 27 మంది మరణించగా వాళ్ళలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. 3 ఏప్రిల్ 2017 సుక్మా అంబుష్, సుక్మా ఛత్తీస్గఢ్. 25 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించారు. 24 ఏప్రిల్ 2017 సుక్మా రోడ్ కన్స్ట్రక్షన్ అంబుష్, సుక్మా ఛత్తీస్గఢ్. 12 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించారు. 3 ఏప్రిల్ 2021 సుక్మా బీజాపూర్ తారేం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, బీజాపూర్ ఛత్తీస్గఢ్. 22 మంది భద్రతా సిబ్బంది మరణించగా భారీగా ఆయుధాలు దోపిడీ చేయబడ్డాయి. 18 నవంబర్ 2025 మారేడుపల్లి ప్రాంత ఆపరేషన్ తుపాకీ కాల్పుల మార్పిడి, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ ఆపరేషన్లో హిడ్మా సహా మరో 5 మంది హతమయ్యారు. పై సంఘటనలు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. హిడ్మా బృందానికి సంబంధించిన 25కు పైగా నేరాలు నమోదైన సమాచారం ఉంది. వీళ్ళలో చాలామంది ఇటీవల కృష్ణా జిల్లా మరియు ఏలూరు జిల్లాలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ సమయంలో పట్టుబడ్డారు. హిడ్మా మరణశమానికి అతని మీద మొత్తం ₹1 కోటి బహుమతి ప్రకటించబడి ఉంది. సీనియర్ నాయకుల అరెస్టుతో మావోయిస్టు అగ్రస్థాయి విభాగానికి భారీ దెబ్బ. 3 SZMలు అరెస్టు. ఈ ఆపరేషన్లో మావోయిస్టు అగ్ర నేతృత్వ స్థాయికి చెందిన 3 స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ SZCMలు అరెస్ట్ కావడం రాష్ట్రంలో ఇటీవల సంవత్సరాల్లో సాధించిన విజయాల్లో అత్యంత విజయంగా నిలిచింది. అరెస్ట్ చేయబడిన వాళ్ళలో సౌత్ బస్తర్ DVCకి చెందిన సోడేలాచు అలియాస్ గోపాల్, BNPC బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ కంపెనీకి చెందినటువంటి పోడియం రింగు, అలాగే బీజాపూర్ జిల్లా పార్నేగర్ గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముక్కారం గ్రామానికి చెందినటువంటి సీనియర్ SZCM ముద్దే రఘు ఉన్నారు. వీళ్లలో రఘు BNPC బెటాలియన్ హెడ్ క్వార్టర్ కంపెనీ ప్రధాన నిర్వాహకులు ఒకడు. ఈ SZCM నాయకులు వ్యూహాత్మక ప్రణాళికలు చేయడం, బెటాలియన్ స్థాయి పర్యవేక్షణ, రాష్ట్రాల మధ్య సమన్వయం, ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఆయుధ దళాలు మార్పిడి వంటి అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తుంటారు. వీరు మావోయిస్ట్ నాయకత్వంలో ధ్వంసమైన కమాండ్ నిర్మాణాన్ని పునర్నిర్మించుకోవాలని ఏపీ రాష్ట్రంలో ప్రవేశించినట్టు సమాచారం. 3 మంది SZCM నాయకులు ఒకే సమన్వయ ఆపరేషన్లో పట్టుబడ్డం అనేది దండకారణ్య ప్రాంతంలో సిపిఐ మావోయిస్ట్ అగ్రస్థాయి నేతృత్వ నిర్మాణానికి జరిగిన అరుదైన మరియు నిర్ణయాత్మకమైన దెబ్బగా చెప్పొచ్చు. డివిజనల్ కమిటీ మెంబర్స్ DVCMs 5 అరెస్ట్ అయ్యారు. ఈ ఆపరేషన్లో సిపిఐ మావోయిస్టులో అత్యంత కీలక నిర్వహణ స్థాయి కలిగిన 5 DVCMలు అరెస్ట్ కావడం అనేది మరో పెద్ద విజయంగా నిలిచింది. ఈ DVCMలు ఆయుధ చర్యలు, రిక్రూట్మెంటు, లాజిస్టిక్స్, సరఫరా గొలుసులు, IED అమెరికాలో రాష్ట్రాల మధ్య కేడర్ చలనం వంటి సంస్థకు అత్యవసరమైన కార్యకలాపాలు నేరుగా పర్యవేక్షిస్తుంటారు. అరెస్ట్ చేయబడిన DVCMల వివరాలు ఎట్లా ఉన్నాయి? సోడి లక్ష్మ అలియాస్ భీమా, జరగొండ ఏరియా కమిటీ, సుక్మా జగర్గొండ దూరం ప్రధానంగా ఆయుధ దళం సమన్వయం, స్క్వాడ్ల పర్యవేక్షణ కీలక పాత్ర. గంగిలక్ష్మి అలియాస్ మాడే, కేరళపాల్ AC దర్భా డివిజన్, ప్రధాన ట్రాన్సిట్ మార్గాలు, సహాయక నోడ్ల నిర్వహణలో ప్రత్యేక నైపుణ్యం. సోడే మనీలా పామేడ్ AC SBT DVC DK SZC దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో అత్యంత వ్యూహాత్మక స్థానం కలిగి దక్షిణ బస్తర్ మొత్తం కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేసిన కీలక బాధ్యత అధికారి. మండకం మదన్ అలియాస్ మదన్న అలియాస్ జగ్గు అలియాస్ లక్ష్మ, జగర్గొండ AC SBT DVC DK SZC. జగర్గొండ నుండి కిస్తారం వరకు ఉన్న కార్యాచరణ హార్డ్ లైన్ని పర్యవేక్షణ సీనియర్ ఆపరేషన్ కమాండర్. మడివి హందా కమ్యూనికేషన్ అండ్ CYPC టీమ్, SBT DVC సురక్షిత సందేశ వ్యవస్థలో సమాచార ప్రవాహం, టెక్నికల్ కమ్యూనికేషన్ సమన్వయం వంటి అత్యంత సాంకేతిక కార్యకలాపాలకు బాధ్యత. ఏరియా కమిటీ సభ్యులు ACMలు మొత్తం 19 మంది. కృష్ణా మరియు NTR జిల్లాలో భారీ స్థాయిలో ACMలు అరెస్ట్ చేయబడ్డారు. మడకన్ దివాకర్ అలియాస్ మిటు ACM, 2వ కంపెనీ 2, 2వ ప్లాటూన్ PPCM. వెట్టి వెంకట్ ACM SZCM గోపాల్కి సహాయకుడు. మడకం వాగా ACM ఇన్ఛార్జ్ ప్రెస్ కమిటీ SBT DVC. కశ్యప్ భీమా యోగేష్ ACM వెస్ట్ బస్తర్ DVC. పొడియం ఆనంద్ ఎట్ ద రేట్ ఆఫ్ అలియాస్ దన్ను ACM పామేడ్ AC. మండకం లక్ష్మణ్ అలియాస్ కోసా ACM 8వ ప్లాటూన్ SBT DVC. దక్షిణ బస్తర్ కిస్తారం AC జగర్గొండ AC మరియు వెస్ట్ బస్తర్ రీజనల్ కంపెనీలకు చెందినటువంటి అనేక మంది ACMలు. అలాగే ప్లాటూన్ మెంబర్స్ 23 మంది అరెస్ట్. ఈ ఆపరేషన్లో పామేడ్ AC, గంగళూరు AC, జగర్గొండ AC హెడ్ క్వార్టర్ కంపెనీ LOS టీములు, ప్రొటెక్షన్ టీములకు చెందిన మొత్తం 23 మంది సాయుధ ప్లాటూన్ మెంబర్లు అరెస్ట్ చేయబడ్డారు.
అరెస్ట్ అయిన ప్లటూన్ సభ్యులు ప్రధానంగా కింది విధుల్లో నిమగ్నమై ఉన్నట్టు విచారణలో తేలింది. ఐఈడీ పాతించడం మరియు అమెరికాలో పాల్గొనడం, సీనియర్ నాయకులు సెక్యూరిటీ ఆర్ ప్రొటెక్షన్ డ్యూటీలు నిర్వహించడం, అస్త్రాలు, మందుగుండు సామాగ్రి రవాణా మరియు మార్పిడి, ఫీల్డ్ స్థాయిలో సాయుధ చర్యలో ప్రత్యక్షంగా పాల్గొనడం, సరఫరా గొలుసులకు సంబంధించిన లాజిస్టిక్ కార్యకలాపాలు. 23 మంది ప్లటూన్ సభ్యుల అరెస్టుతో మావోయిస్టుల బెటాలియన్ స్థాయి కార్యాచరణ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ దళాలు ప్రాంతీయ ఆపరేషన్లో కీలక భూమికి పోషించే కారణంగా వీళ్ళ అరెస్టు వలన సంస్థ యొక్క భూభాగాధిపత్యం, వేగవంతమైన దళచలనం మరియు ఆయుధ చర్యల సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిందని చెప్పొచ్చు. ఆపరేషన్ కగార్ తర్వాత పరారయ్యే ప్రయత్నంలో కేడర్లు హిడ్మా వ్యూహాలకు అనుగుణంగా కదలికల నేపథ్యంలో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.